ఏది మనకు మంచిదంటే ఎప్పటికైనా లౌకికమైన ఇరాను భారతదేశానికి చాలా చాలా ప్లస్. రాజా పహ్లవి ఉన్నంత వరకు ఇండియాకు భారతదేశానికి ఇరాన్కు ఎక్సలెంట్ రిలేషన్షిప్ ఉండేది. జియోపొలిటికల్గా కొంతకాలం ఏం చేశాడు, పాకిస్తాన్కు మద్దతు ఇచ్చాడు. యాక్చువల్లీ 1965 యుద్ధం, 1971 అనుకుంటా, 72 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం టైంలో మాత్రం టువర్డ్స్ ది ఎండ్ పాకిస్తాన్కు సపోర్ట్గా వచ్చింది ఎవరు, ఇరాన్. ఎందుకంటే ఆ డైనమిక్స్ ఇండియా ఇంకా బలపడటం వాళ్ళకి అప్పుడు ఇష్టం లేదు. బట్ ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఇండియాతో స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డప్ చేశాడు రాజా పహ్లవి. బిల్డప్ చేసేప్పుడు యాక్చువల్గా కుర్దేముఖ్ ఐరన్ ఓర్ ప్రాజెక్టు మొత్తం వాళ్ళు ఫండింగ్ ఇచ్చి చేస్తామంటే ఇందిరాగాంధీ మొదలెట్టిన కొన్ని రోజులకే వాడు అధికారంలో నుంచి వెళ్ళిపోయినాడు. సో రెండోది సెక్యులర్ ఇరాన్లో, లౌకిక ఇరాన్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఇస్లాంతో ఆగిపోరు, ఇస్లాంకు మించి చూస్తారు. ఇస్లాంకు మించి చూస్తే వాళ్ళు పర్షియన్, ఆరియన్, ఆ లీనియేజ్ గురించి ఆలోచిస్తారు. అక్కడ నీకు కల్చరల్గా కూడా చాలా చాలా ఇంటగ్రేషన్ ఇండియాకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అంతకుముందు రాజా పహ్లవి కానీ వాడు కానీ కాన్వరేషన్ అయినప్పుడు ఇస్లాంను బేసిస్గా తీసుకొని రాజ్యానికి రాలేదు. డేరియస్సు, సైరస్సు, అంతకుముందు పర్షియన్ రాజులు, ఇస్లాం రాకముందు బ్రహ్మాండమైన సివిలైజేషన్ ఏది, పర్షియన్ సివిలైజేషన్, ఇరాన్ సివిలైజేషన్. దాని లీనియేజ్ నుంచి